మెజరేషన్ నుండి పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ 2D ఫిగర్స్ చూడబోతున్నాము. Perimeter of a rectangle. Perimeter is nothing but sum of the all sides. Sides ని యాడ్ చేస్తే వచ్చేదే పెరిమీటర్. అంటే ఇప్పుడు రెక్టాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 4 సైడ్స్ కదా. We know that in rectangle opposite sides are equal. So ఇది length కదా and it is breadth. So how many sides are there? 4 sides. Add them. L plus B plus L plus B. Okay. L plus L is 2L. B plus B is 2B. Now take 2 common. కామన్ తీసుకుంటే ఫస్ట్ టర్మ్లో ఎల్ మిగులుతుంది, సెకండ్ టర్మ్లో బి మిగులుతుంది. సో దిస్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. సో యూనిట్స్ విల్ బి లైక్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్ అవుతుంది. చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ద లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ట్వైస్ ఈజ్ నథింగ్ బట్ 2 times. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఈజ్ లెట్ ద లెంత్ బి L. So length of the rectangle is twice of its breadth అంటున్నాడు కాబట్టి ఫస్ట్ లెంత్ అనేది బ్రెడ్త్ మీద డిపెండ్ అయింది. సో విల్ టేక్ లెట్ ద బ్రెడ్త్ బి అని అనుకుందాం. అప్పుడు లెంత్ ఏమవుతుంది? లెంత్ ఈజ్ 2 times ఆఫ్ బి అవుతుంది. ఓకేనా? ఈజ్ తర్వాత వచ్చే ఏది ఉంటుందో అది మీరు ఒక వేరియబుల్గా అనుకోవాలి. అనుకొని లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ అంటే ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్ అంటే బి. సో ట్వైస్ అంటే 2 times ఆఫ్ బి, దట్ ఈస్ 2b. ఓకేనా? బ్రెడ్త్ ఈజ్ బి, లెంత్ ఈజ్ 2b. నౌ పెరిమీటర్ దే హ్యావ్ గివెన్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దే హ్యావ్ గివెన్ యాజ్ 48 centimeters. So find the dimensions of the rectangle. Dimensions is nothing but length and breadth. చెప్పండి, పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా. ఎంత ఇచ్చారు? 48 ఇచ్చారు. సో 2 ఇంటూ వాట్ ఈజ్ ఎల్ హియర్? 2b ప్లస్ బ్రెడ్త్ ఈజ్ బ్రెడ్త్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఈజ్ ఈక్వల్స్ టు 48. సో we know that same variable, same type of variable ఉంటే we can add them. సో ఇక్కడ 2b ఉంది, ఇక్కడ 1b ఉంది. టోటల్ ఎన్ని b's ఉన్నాయి? 3 b's ఉన్నాయి. సో ఈక్వల్స్ టు 48. చూడండి, బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 2 ఇంటూ 3b ఈజ్ హౌ మచ్? 2 3s are 6. సో 6b ఈక్వల్స్ టు 48. నౌ సెండ్ 6 అదర్ సైడ్. 6 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, అటు పంపిస్తే డివైడ్ అవుతుంది. 6 1s are 6 8s are. So we got breadth as 8 centimeters. Now we can find out the length because length is nothing but 2b. So 2 into 8 centimeters. 2 into 8 centimeters. That is 16 centimeters. So we got length and breadth. Next, perimeter of a regular shapes. Regular shapes is nothing but if all the sides and lengths and angles are equal, we can say that is a regular polygon. అసలు polygon అంటే ఏంటి? Polygon is nothing but it is a simple closed plane figures bounded by the line segments. ఏదైనా ఒక ఫిగర్ bounded by the line segment, then that is called polygon. ఈ పాలిగాన్లో ఎలా అయినా ఉండొచ్చు, ఇది కూడా పాలిగానే. కానీ ఇది రెగ్యులర్ పాలిగాన్ అవ్వదు, ఎందుకంటే రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ఆల్ ఇట్స్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంత్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ మెజర్. ఎగ్జాంపుల్ ఏంటి? స్క్వేర్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెగ్యులర్ పాలిగాన్. అదే జనరల్ పాలిగాన్ అంటే మనం ఏం చెప్పొచ్చు? రెక్టాంగిల్, ట్రపీజియం, క్వాడ్రిలేటరల్, ఇవన్నీ జనరల్ పాలిగాన్స్ అంటాం. అదే స్పెషల్గా రెగ్యులర్ పాలిగాన్ అన్నారు అంటే వాటి ఫిగర్ యొక్క పాలిగాన్ యొక్క ఈ లెన్స్ లైక్ సైడ్స్ యొక్క లెంత్ అనేది ఈక్వల్ ఉండాలి, యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. సో వాట్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ ది రెగ్యులర్ షేప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్క్వేర్ కదా. లెట్ ద లెంత్ బి ఏ.
వీ నో దట్ ఇన్ స్క్వేర్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. సో పెరిమీటర్ అంటే ఏమని చెప్పాను, సమ్ ఆఫ్ ది సైడ్స్ కదా. సమ్ ఆఫ్ ది సైడ్స్ అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. ఎన్ని ఏస్ ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి కదా. సో 4 ఏస్. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 4a. సో వాట్ అబౌట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, నేను xx అనుకున్నాను అనుకోండి. సో పెరిమీటర్ ఆఫ్, ఇది స్క్వేర్ అండి, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది, టోటల్ హౌ మెనీ సైడ్స్ ఆర్ దేర్ ఇన్ ట్రయాంగిల్, 3 సైడ్స్. కాబట్టి x ప్లస్ x ప్లస్ x దట్ ఈస్ 3x. అర్థమైందా. 4 ఇంటూ ఏ అంటే ఏంటి, 4 ఇంటూ సైడ్. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ అంటే 3 ఇంటూ సైడ్. సేమ్, ఎందుకంటే 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ సైడ్. స్క్వేర్కి 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ సైడ్. అలాగే పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ 5 సైడెడ్ పాలిగాన్ అంటే పెంటగాన్. పెంటగాన్కి పెరిమీటర్ ఎలా కనుక్కోవాలి, 5 ఇంటూ లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. ఎనీ సైడ్ అని ఎందుకు అంటున్నారంటే అన్ని సైడ్స్ అనేవి ఈక్వలే కదా. ఏ సైడ్ తీసుకుంటే ఏంటి, ఇంకా 6 సైడ్. పెరిమీటర్ ఆఫ్ రెగ్యులర్ 6 సైడెడ్ పాలిగాన్ అంటే హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే ఏంటి, 6 ఇంటూ లెంత్ ఆఫ్ ఎనీ సైడ్. పెరిమీటర్ ఆఫ్ ఏ రెగ్యులర్ 8 సైడెడ్ పాలిగాన్ అంటే ఆక్టోగాన్. 8 ఇంటూ లెంత్ ఆఫ్ ఎనీ సైడ్స్. ఓకేనా. రెగ్యులర్ పాలిగాన్స్ అంటే సమ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇంటూ లెంత్ ఆఫ్ ఎనీ సైడ్స్. ఇది ఫార్ములా, జనరల్ ఫార్ములా. సో విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్. ఒక స్క్వేర్ పార్క్ ఉందంట, దాన్ని ఫెన్సింగ్ చేయమంటుంది. ఫెన్సింగ్ అంటే తెలుసు కదా, చుట్టూ అదేంటి కంచె వేయడం అనమాట. సో ఆ కంచె వేయడానికి ఎంత మనీ అవుతుంది అంటున్నాడు, 20 రూపీస్ పర్ మీటర్ అంటున్నాడు. అంటే 1 మీటర్కి ఎన్ని రూపీస్, 20 రూపీస్ అంట. సో ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ సైడ్ 250 మీటర్స్. ఒకవేళ సైడ్ అనేది 250 మీటర్స్ ఉంది అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు దీన్ని ఫెన్సింగ్ అంటే మనం ఎక్కడ వేస్తాం చెప్పండి, లోపల వేస్తామా, కాదు కదా, చుట్టూ వేస్తాం కదా. చుట్టూ వేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి, పెరిమీటరే కదా మనం కనుక్కోవాల్సింది. అర్థమైందా. మనం ఈ కీ టర్మ్స్ అనేవి ఇంపార్టెంట్. ఫెన్సింగ్ అంటే ఏంటి అంటే మనం ఎప్పుడైనా బౌండరీస్ పైన వేస్తాం. బౌండరీస్ అంటే ఏంటి మీనింగ్, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, పెరిమీటర్. సమ్ ఆఫ్ ది సైడ్స్ కనుక్కుంటే మీకు అప్పుడు ఫెన్సింగ్ అయ్యే కాస్ట్ ఏంటనేది కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ మనం పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కనుక్కుందాం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, 4 ఇంటూ సైడ్ అంటే 4 ఇంటూ 250 మీటర్స్. ఎంత అవుతుంది చెప్పండి, 4 ఇంటూ 250, 4 0 0, 4 25 100 అంటే 1000 మీటర్స్ అవుతుంది. సో 1000 మీటర్స్ అనేది పెర్ మీటర్. సో వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్, కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్ ఈక్వల్స్ టు ఎంత చూడండి, 1 మీటర్కి 20 రూపీస్ అయితే 1000 మీటర్స్కి ఎన్ని రూపీస్ అవుతుంది అంటే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 1000 ఇంటూ 20 హౌ మచ్, 2 1s are 2, మొత్తం 4 zeros పెట్టేసుకోండి, ఎంత 20,000 రూపీస్ అవుతుంది. సో ఫెన్సింగ్, ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ సైడ్ 250 మీటర్స్ ఈజ్ 20,000 రూపీస్. ఏ పీస్ ఆఫ్ వైర్ ఈజ్ 24 సెంటీమీటర్స్ లాంగ్. ఒక వైర్ ఉంది, ఆ వైర్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు 24 సెంటీమీటర్స్. What will be the length of each side if the wire is used to form equilateral triangle, square and regular hexagon? ఓకేనా. అంటే ఈ వైర్ యూజ్ చేసి ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేశారు. మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్ తెచ్చి దాన్ని ఒక స్క్వేర్ లాగా ఫామ్ చేశారు. ఇంకొకటి ఏం చేస్తున్నారు, రెగ్యులర్ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే ఏంటో ఇప్పుడే చూసాం కదా, హెక్సాగాన్ ఈజ్ నథింగ్ బట్ 6 సైడెడ్ పాలిగాన్. ఓకేనా. సో దాన్ని యూజ్ చేసి ఒక హెక్సాగాన్ డ్రా చేస్తారు. అంటే 1 2 3 4 5 6 ఇది హెక్సాగాన్. అంటే ఒకటే వైర్ని డిఫరెంట్ ఫామ్స్లోకి మార్చారు. అలా మార్చినప్పుడు వాటి యొక్క లెంత్ ఏమవుతుంది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా మార్చినప్పుడు మొత్తం ఎన్ని సైడ్స్ వస్తాయి, 3 సైడ్స్ వస్తాయి. అదే స్క్వేర్గా మారిస్తే 4 సైడ్స్, హెక్సాగాన్గా మారిస్తే 6 సైడ్స్ కదా.
అర్థమైంది కదా. అంటే డిఫరెంట్ సైడ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్క ఫిగర్ డిఫరెంట్ ఫిగర్ని ఫామ్ చేసినప్పుడు. చూద్దాం ఇక్కడ పీస్ ఆఫ్ వైర్ 24 సెంటీమీటర్స్. అంటే ఈ వైర్ని యూజ్ చేసే కదా ఒక రెక్టాంగిల్ని ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేశారు. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ పెరిమీటర్ అనేది ఇండైరెక్ట్గా ఇచ్చేసారు 24 సెంటీమీటర్స్ అని. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ ఎనీ ఫిగర్, ఈ 3 ఫిగర్స్లో ఏ ఫిగర్ అయినా పర్లేదు, ఆ పెరిమీటర్ అనేది 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఎలా తెలుస్తుంది 24 సెంటీమీటర్స్ అని, ఇక్కడ ఇచ్చారు కదా లెంత్ ఆఫ్ ది వైర్ ఈస్ 24 సెంటీమీటర్ అని. ఆ వైర్ యూజ్ చేసే కదా వీరు డిఫరెంట్ ఫిగర్స్ని ఫామ్ చేస్తున్నారు. ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏంటి, ఈ ఈ ఈ వైర్ని మీరు ఉంచారనుకోండి ఒక ట్రయాంగిల్గా మారుతుంది. ట్రయాంగిల్గా మారుతుంది అంటే మొత్తం 3 సైడెడ్ ఫిగర్గా మారుతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్? We know that in equilateral triangle all sides are equal కదా. సో కాబట్టి ఏమవుతుంది, చూడండి ఏ ఏ ఏ అనుకుంటే 3a అవుతుంది. ఓకేనా. సో 3a ఎంత ఇచ్చారు ఇక్కడ 24 ఇచ్చారు. సో వెన్ యూ లైక్ సెండ్ 3 అదర్ సైడ్ యూ విల్ గెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 24/3 అవుతుంది. ఎందుకంటే 3 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, RHS పంపిస్తే డివైడ్ అవుతుంది. 3 1s are 3 8s are 24. So 8 centimeters. When a piece of wire is when it forms equilateral triangle, the side will be 8 centimeters. అదే ఒకవేళ అది ఒక స్క్వేర్ లాగా మారితే ఏమవుతుంది, సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, సేమ్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ కూడా 24 సెంటీమీటర్సే. ఫార్ములా ఏంటి 4a అనుకుందాం, లైక్ అనదర్ వేరియబుల్ ఐ టేక్ 4b అనుకుందాం. సో 4b ఈజ్ ఈక్వల్స్ టు 24. when you send 4 other side it becomes b is equals to 24/4 అవుతుంది. 4 1s are 4 6 are, so 6 centimeters. Now what is the side of any side of the square, that is 6 centimeters. So what about hexagon? hexagon ఏమవుతుంది చెప్పండి. సో పెరిమీటర్ ఆఫ్ హెక్సాగాన్ అంటే ఏంటి 6 ఇంటూ సైడ్ కదా. 6 ఇంటూ సైడ్ ఎంత ఇచ్చారు 24 ఇచ్చారు. when you send 6 other side you will get side is equals to 24/6. ఎంత 6 1s are 6 4s are, that is 4 centimeters. అర్థమైంది కదా. సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది 8 సెంటీమీటర్స్ అవుతుంది. సైడ్ ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది 6 సెంటీమీటర్స్ అవుతుంది. రెగ్యులర్ హెక్సాగాన్కి ఏమవుతుంది 4 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఒకటే వైర్ డిఫరెంట్ ఫామ్స్లోకి మార్చినప్పుడు సైడ్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఇన్సైడ్ ద ఫిగర్. ఈ పార్ట్ని మనం ఏరియా అంటాం. ఓకే. ఈ ఏరియా ఎలా కనుక్కోవాలి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? వీ నో దట్ రెక్టాంగిల్కి టూ డైమెన్షన్స్ ఉంటాయి, అవి లెంత్ అండ్ బ్రెడ్త్. ఓకే. డైమెన్షన్స్ 2 ఉంటాయి బట్ సైడ్స్ 4 ఉంటాయి. అర్థమైంది కదా. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్, వెన్ యూ మల్టిప్లై ఇట్ you will get the area of rectangle. Same with the square also. In square all sides are equal కాబట్టి ఏమవుతుంది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ సైడ్ ఇంటూ సైడ్. ఓకేనా. సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏ అనుకున్నాను కదా సైడ్, కాబట్టి ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్. వీటి యూనిట్స్ ఎలా ఉంటాయంటే స్క్వేర్ యూనిట్స్ అవుతాయి. యూనిట్స్ అనేవి స్క్వేర్ యూనిట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద మెజర్మెంట్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్ దెన్ ఇట్ విల్ బి సెంటీమీటర్ స్క్వేర్. ఇఫ్ ద మెజర్మెంట్స్ ఆర్ ఇన్ మీటర్స్ దెన్ ఇట్ విల్ బి మీటర్ స్క్వేర్, ఏరియా విల్ బి. సో విల్ డూ దిస్ ఎగ్జాంపుల్. 2 fields have the same perimeter. One is a square of side 72 meters and another is a rectangle of length 80 meters. Which field has the greater area and by how much అన్నారు. 2 fields ఉన్నాయి. ఆ 2 fields అనేవి అందులో ఒకటేమో స్క్వేర్ షేప్లో ఉందంట, ఇంకొక ఫీల్డ్ ఏమో రెక్టాంగిల్ షేప్లో ఉంది. 1 is a square of side 72 meters అన్నాడు. అనదర్ 1 is a rectangle, the length ఇచ్చారు 80 meters అని ఇచ్చారు. బ్రెడ్త్ మనకేంటో తెలియదు. ఏమన్నాడు, ఆ రెండింటికి సేమ్ పెరిమీటర్ అంటున్నాడు.
నెక్స్ట్ ఏమన్నాడు, విచ్ ఫీల్డ్ హ్యాస్ ది గ్రేటర్ ఏరియా బై హౌ మచ్ అంటున్నాడు. అసలు ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి బ్రెడ్త్ ఏంటి అనేది తెలియాలి కదా. అది ఎలా కనుక్కోవచ్చు మనం, ఇక్కడ ఇచ్చాడు కదా ఫస్ట్లో హింట్, దాన్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. టూ ఫీల్డ్స్ హ్యావ్ ది సేమ్ పెరిమీటర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, 2 into L plus B. What is perimeter of square? That is 4 into side. So 2 into what is L here, 80 plus B equals to 4 into side of the square ఎంత, 72. సో ఇప్పుడు చూడండి, ఈ 2ని ఇటు పంపించండి, ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. 80 plus B equals to 4 into 72 by 2. 2 ones are 2 2s are. So 80 plus B equals to 72 2s are ఎంత, 2 2s are 4, 2 7s are 14. నెక్స్ట్ సెండ్ 80 అదర్ సైడ్. ఇక్కడ 80 అనేది ప్లస్లో ఉంది కాబట్టి అటు పంపిస్తే మైనస్ అవుతుంది. సో వాట్ ఈజ్ 144 minus 80, 4, 14 minus 8 is 64. సో 64 meters మనకి బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ వచ్చింది. ఇప్పుడు ఏరియా కనుక్కుందాం, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కుందాం, ఏరియా ఆఫ్ స్క్వేర్ కూడా కనుక్కుందాం. కనుక్కొని దేనికి ఎక్కువ ఏరియా ఉంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎంత, లెంత్ ఎంత 80 కదా, అండ్ బ్రెడ్త్ ఎంత వచ్చింది 64 వచ్చింది. సో వాట్ ఈస్ 80 times 64, 8 4s are 4 8s are 32 అండ్ 6 8s are 48 plus 3 is 51 అండ్ 1 0 ఉంది కాబట్టి 5120 ఏమవుతుంది, మీటర్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అనుకుందాం. ఎంత, సైడ్ ఇంటూ సైడ్ కదా ఫార్ములా, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే 72 into 72. ఎంత వస్తుంది చెప్పండి, 72 into 72, 2 2s are 4, 2 7s are 14, 7 2s are 14, 7 7s are 49 plus 1 is 50, 815. సో 5184 వచ్చింది మీటర్ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, చూస్తేనే అర్థమవుతుంది కదా, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ మోర్ దెన్ ది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ బై హౌ మచ్, బై హౌ మచ్ అంటే ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. 5184 మైనస్ 5120 ఎంత, 4, 8 minus 2 is 6, 64 మీటర్ స్క్వేర్ ఎక్కువ ఉంది. స్క్వేర్ ఏరియా రెక్టాంగిల్ ఏరియా కంటే 64 మీటర్ స్క్వేర్ ఎక్కువ ఉంది. ఓకే. నెక్స్ట్ సర్కంఫెరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. సర్కంఫెరెన్స్ అన్నా పెరిమీటర్ అన్నా ఒకటే. ఓకేనా. సో సర్కంఫెరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే వీ నో దట్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్ విల్ హ్యావ్ సెంటర్. ఓకే, ఈ సెంటర్ నుంచి సర్కిల్ పైన ఏదైనా ఒక పాయింట్కి జాయిన్ చేస్తే వచ్చేది రేడియస్. ఓకేనా. కంప్లీట్గా హాఫ్గా డివైడ్ చేసేది ఏంటి, సర్కిల్ని డయామీటర్ డివైడ్ చేస్తుంది. సర్కిల్ని హాఫ్గా డివైడ్ చేసేదే డయామీటర్. ఓకే, వాట్ ఈస్ సర్కంఫెరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 2πr. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ పై ఆఫ్ 2r. 2r అంటే ఏంటి, d అవుతుంది, ఎందుకంటే d ఈజ్ నథింగ్ బట్ 2 times ఆఫ్ r. ఓకే, కొన్ని క్వశ్చన్స్లో డయామీటర్ ఇచ్చి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ కనుక్కోమంటే ఇదే ఫార్ములా చేయొచ్చు, లేకపోతే మీరు ఆ డయామీటర్ని హాఫ్గా చేస్తే వచ్చేది రేడియస్. ఓకేనా. చూడండి, వన్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 264 centimeters, ఫైండ్ ఇట్స్ రేడియస్, టేక్ పై వాల్యూ యాజ్ 22/7 అంటున్నాడు. చూడండి, యాక్చువల్గా పై వాల్యూ విల్ బి 22/7 ఆర్ 3.14. వాళ్ళు ఏమి ఇవ్వలేదు, పై వాల్యూ ఏం తీసుకోవాలని ఇవ్వలేదు అన్నప్పుడు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, 22/7 అయినా తీసుకోవచ్చు, 3.14 అయినా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పారనుకోండి, ఇదే తీసుకోవాలని చెప్పారనుకోండి పై వాల్యూ, అప్పుడు మీరు ఆ వాల్యూ తీసుకొనే చేయాలి. చూడండి, సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, 2πr ఈక్వల్స్ టు 264 centimeters. నౌ 2 into పై వాల్యూ ఎంత, 22/7 into r equals to 264. Now send 2 into 22/7 other side. You will get 264 into 2 కాస్త 1/2 అవుతుంది రెసిప్రోకల్. 22/7 కాస్త 7/22 అవుతుంది.
Now do the division here. 11 2s are 22, 11 remainder will be 4, 11 4s are 44, 2 12s are 2 6 are ఎంత చెప్పండి, 6 7s are ఎంత 42. సో మనకి ఎంత వచ్చింది రేడియస్ ఇక్కడ 42 సెంటీమీటర్స్ వచ్చింది. అదే డయామీటర్ కనుక్కోమంటే ఏం చేయాలి, 2 times of 42 చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఫార్ములా ఏంటి, ఏరియా అంటే చెప్పాను కదా ఇన్సైడ్ ద ఫిగర్, ఇన్సైడ్ ది ఫిగర్ని మనం ఏరియా అంటాం. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ పై ఆర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ area of parallelogram. What is area of parallelogram? Parallelogram area and rectangle area both are same. Why? Because మీరు ఈ పార్ట్ని కట్ చేశారనుకోండి, ఈ పార్ట్ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు వచ్చేది రెక్టాంగిలే. ఓకేనా, ఈ పార్ట్ తీసేసి ఇక్కడ జాయిన్ చేస్తే వచ్చేది రెక్టాంగిలే. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ అనేది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, ఇక్కడ హైట్ అనమాట, బ్రెడ్త్ ఉండవు. ఇక్కడ ఏంటంటే ఇది హైట్, ఇది ఇది బేస్ అవుతుంది. అంటే ఇది పారలోగ్రామ్ అనుకున్నప్పుడు హైట్ ప్లస్ బేస్. ఇక్కడ హైట్ కాస్త లెంత్ కాస్త హైట్గా మారుతుంది పారలోగ్రామ్లో. బేస్ విల్ బ్రెడ్త్ విల్ బి లెంత్ విల్ బికమ్ బేస్. ఓకే, got it. Sorry, breadth becomes height, length becomes base. So b into h అవుతుంది, అంటే base into height. Got it? Right. In a parallelogram, the base and height are in the ratio 5:2. Base and height 5:2 రేషియోలో ఇచ్చారు. Area of the parallelogram is 360 meters. What is area of the parallelogram formula? b into h. ఎంత ఇచ్చారు, 360 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ అంటే ఏరియా కాబట్టి స్క్వేర్, సమ్ యూనిట్ స్క్వేరే ఉంటుంది, స్క్వేర్ యూనిట్సే ఉంటాయి. సో వాట్ ఈజ్ బేస్ అండ్ హైట్ అని అంటున్నాను. చూడండి, బేస్ అండ్ హైట్ రేషియోలో ఇచ్చాడు కదా, దాన్ని నేను యాక్చువల్ లైక్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయాలంటే ఒక కామన్ వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. సో 5x అండ్ 2x అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి, 5x ఇంటూ 2x ఈక్వల్స్ టు 360. డైరెక్ట్గా 5 and 2 సబ్స్టిట్యూట్ చేయొద్దు, అది రేషియోలో ఉంది. క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక కామన్ వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. సో 5x ఇంటూ 2x ఎంత, 5 ఇంటూ 2 ఎంత 10, x ఇంటూ x స్క్వేర్. 2 వేరియబుల్స్ని యాడ్ చేసినప్పుడు మనకి కోషెంట్ లైక్ కోఎఫిషియంట్ అనేది పెరుగుతుంది. అదే మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్పోనెంట్ పెరుగుతుంది. గాట్ ఇట్? So equals to 360. Now send 10 other side. X square is equals to 360 by 10, that is 36. So we got x square as 36. 36 నేను 6 into 6 రాయొచ్చు కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి. ఓకే, x into x is అంటే దాని మీనింగ్ ఏంటి, 6 స్క్వేర్ అని అర్థం. 2 2 will get cancel, you will get x value as 6 వస్తుంది. x వాల్యూ 6 వచ్చింది కదా, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, బేస్ వస్తుంది. 5 into 6 is 30. హైట్ ఎంత వచ్చింది, 2x కదా, సో 2 into 6 ఎంత 12. ఓకే, సో బేస్ ఈస్ 30 centimeters, 30 meters and height is 12 meters. Next, area of rhombus. So what is area of rhombus here? Area of rhombus is nothing but, we know that in rhombus we have diagonals. 2 diagonals will be. So what is area of rhombus? Half into d1 into d2. This is the formula for area of rhombus. Okay, half into d1 into d2. d1 అంటే ఏంటి, the diagonals, like half of the product of its diagonals. Half of the product of its diagonals. ఇది ఫార్ములా, ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా. సో ద ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3000 టైల్స్. ఒక ఫ్లోర్ ఉంది, ఫ్లోర్లో టైల్స్ ఉన్నాయి, లైక్ ఎన్ని ఉన్నాయంట టైల్స్, 3000 టైల్స్ ఉన్నాయంట. 3000 టైల్స్.
ఏ షేప్లో ఉన్నాయి? రాంబస్ షేప్లో ఉన్నాయి. ద డయాగ్నల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది టైల్స్ ఆర్ 45 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్. డయాగ్నల్స్ ఇచ్చాడు. D1 ఏమో 45 అంటున్నాడు, D2 ఏమో 30 సెంటీమీటర్స్ అంటున్నాడు. Find the total cost of polishing the floor tiles if the cost per meter square is 2.50 rupees. అంటే 1 మీటర్ స్క్వేర్కి 2.50 రూపీస్ అంట. అలా మనము టోటల్ కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ద ఫ్లోర్ కనుక్కోవాలి. అంటే టోటల్ కాస్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏరియా ఆఫ్ ఈచ్ టైల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ఈచ్ టైల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. అంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 కదా. సో ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ D1 అంటే ఎంత? 45 అండ్ D2 ఎంత? 30. సో 2 1s are 2 15s are. సో 45 ఇంటూ 15. ఓకేనా? 45 ఇంటూ 15 ఎంత చెప్పండి? 15 5s are 75, 15 4s are 60 plus 7 is 67, 675 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఈచ్ టైల్ ఈస్ 675 మీటర్ స్క్వేర్ ఉంది. అలా ఎన్ని టైల్స్ ఉన్నాయి? 3000 టైల్స్ ఉన్నాయి. ఓకేనా? సో వన్ టైల్ ఏరియా 675 మీటర్ స్క్వేర్ అవుతే అలాంటివి 3000 టైల్స్ ఉన్నాయి. దాని ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ 3000 టైల్స్కి ఏమవుతుంది? 3000 ఇంటూ 675 అవుతుంది. ఓకేనా? 3 ఇంటూ 675 చేయండి, ఎంత వస్తుంది? 3 5s are 15, 3 7s are 21, 22, 3 6s are 18 plus 2 is 20. 2000 లైక్ 20 25 మొత్తం 3 zeros ఉన్నాయి కదా, 3 zeros పెట్టేసుకోండి. ఏంటిది? ఎంత వస్తుంది చెప్పండి? మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 20,25,000 మీటర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? వీళ్ళు ఏమి ఇచ్చారు? సారీ, ఇది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది కదా. ఇప్పుడు నేను సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే కాస్ట్ అనేది మీటర్లో ఉంది కాబట్టి. సో 1 మీటర్ అనేది ఎంత? 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ స్క్వేర్స్ అవుతాయి? 2 zeros 100 ఇంటూ 100 చేయండి, 10,000 వస్తుంది. అంటే నేను ఇక్కడ సెంటీమీటర్ని మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాను, అంటే స్మాలర్ యూనిట్ని లార్జర్ యూనిట్లో కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి డివైడ్ చేయాలి బై 10,000. 3 zeros will get cancel. You will get 2025 by 10. 2025 by 10 అంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ రాసుకోవచ్చు. అంటే 202.5 మీటర్ స్క్వేర్ అవుతుంది. మనకి ఏరియా ఆఫ్ 3000 టైల్స్ని మనం మీటర్స్లోకి కన్వర్ట్ చేసాం. ఇక్కడ ఏమన్నాడు? 1 మీటర్కి ఎన్ని రూపీస్ అంట? 2.50 రూపీస్ అంట. అలా 202.5 మీటర్ స్క్వేర్కి ఎన్ని రూపీస్ అవుతుంది అంటే మల్టిప్లై చేయాలి కదా. సో కాస్ట్ ఆఫ్ పాలిషింగ్ ది ఫ్లోర్ ఈస్ 202.5 ఇంటూ 2.50 రూపీస్. మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఆన్సర్. చూడండి, నేను ఇక్కడ మల్టిప్లై చేస్తాను. పాయింట్స్ ఎప్పుడైనా 2 డెసిమల్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలంటే పాయింట్స్ తీసేసి మల్టిప్లై చేయాలి ఫస్ట్. 2025 ఇంటూ 250ని 25తో మల్టిప్లై చేస్తే చూడండి, 25 5s are 125, 25 2s are 50 plus 12 is 62, 25 2s are 50. ఓకే, ఇక్కడ 10 ఉండే కదా, ఆ 10 కూడా రాసేసుకోండి. 506250 కదా. ఇప్పుడు పాయింట్స్ చూడండి, ఇక్కడ 1 డిజిట్ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, టోటల్ 3 డిజిట్స్ ఉన్నాయి పాయింట్ తర్వాత. సో కౌంట్ చేయండి ఇక్కడ నుంచి 1 2 3. సో 506.250, that is 25. So the total cost of polishing the floor tiles is 506.25 rupees. I hope you understood this question. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే, ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని మనం ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ని యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఎలా? చూడండి, పారలోగ్రామ్ని డయాగ్నల్ అనేది 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్కి డివైడ్ చేస్తుంది. ఓకేనా? మనకు తెలుసు కదా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్ కదా. అంటే ఏరియా ఆఫ్ ఈచ్ ట్రయాంగిల్ది ఏమవుతుంది? హాఫ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది?
half of the area of parallelogram అవుతుంది. half of the area of parallelogram అవుతుంది. We know that area of parallelogram formula base into height. So what is area of triangle? That is half into base into height. Okay, so in a triangle the height is double the base and the area is 400 centimeter square. Find the length of the base and height. ఇక్కడ బేస్ అండ్ హైట్ ఎలా ఇచ్చాడు? హైట్ అంట డబల్ ద బేస్ అంటున్నాడు. సో లెట్ ద బేస్ బి బి అనుకోండి. ఓకేనా, దెన్ వాట్ ఈజ్ హైట్? సో దెన్ హైట్ విల్ బికమ్ డబల్ ద బేస్ అంటే బి ప్లస్ బి, దట్ ఈస్ 2b అవుతుంది. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు? 400 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి. బేస్ అంటే ఎంత? బేస్ అంటే బేసే, హైట్ ఎంత? 2b ఈక్వల్స్ టు 400. 2 will get cancelled. So b into b is b square. 400 can be written as 20 into 20. Okay, b square is equals to 20 into 20 anta 20 square. 2 will get cancelled. b is equals to 20 centimeters. Base we got 20 centimeters. Then what is height? Height is 2b kada. So 2 into 20, that is 40 centimeters. So we got height and base 20 and 40 centimeters. Okay, next, trapezium. Area of trapezium. What is trapezium? In a trapezium, in a quadrilateral, one pair of sides are parallel to each other, then that is called ట్రెపీజియం అని చెప్పాం కదా. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే ఏంటి అంటే హాఫ్ ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యారలల్ సైడ్స్ నేను ఏ అండ్ బి అనుకున్నాను అనుకోండి. వాటి మధ్యలో ఈ ప్యారలల్ సైడ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే హెచ్ అని అనుకుంటాను. ఓకేనా, సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం విల్ బికమ్ హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్స్, అంటే ప్యారలల్ సైడ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇంటూ సమ్ ఆఫ్ ది, ఇక్కడ రాస్తాను, ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఓకేనా, దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం. అంటే మీనింగ్ ఏంటి? హాఫ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్స్ ఎంత? హెచ్ కదా, ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఎంత? సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ అంటే ఏంటి? a ప్లస్ బి, దట్ ఈస్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ a ప్లస్ బి ఈజ్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం అవుతుంది. ఓకేనా, విల్ డూ వన్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ద రేషియో ఆఫ్ లెంత్స్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఎలా ఇచ్చారు అంటే a:b ఎంత ఇచ్చారంటే 4:1 ఇచ్చారు. ఓకే, దాని యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ సైడ్స్ అంటే హెచ్ ఎంత ఇచ్చారంట? 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో వాట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం కూడా ఇచ్చారు. ఇది ఎగ్జాంపుల్. ట్రెపీజియం ఎంత ఇచ్చారు అంటే 500 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? మనం లెన్స్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ కనుక్కోవాలి. అంటే ఏ ఎంత, బి ఎంత అనేది కనుక్కోవాలి. చెప్పండి, వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం? ఫార్ములా ఏమని చూసాము? ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కదా. ఓకే, హాఫ్ ఇంటూ వాట్ ఈజ్ హెచ్ హియర్? 10 సెంటీమీటర్స్. ఏ అంటే ఎంత? 4:1ని మీరు క్వాంటిటీస్లో కన్వర్ట్ చేయాలంటే ఏ విల్ బికమ్ 4x, బి బికమ్స్ x అవుతుంది. సో 4x ప్లస్ x. సో హాఫ్ ఇంటూ 10 ఇంటూ 4x ప్లస్ x ఎంత? 5x. 2 1s are 2 5s are. So 5 into 5x is 25x. ఓకే, 25x. ఏంటి 25x? దేనికి ఈక్వల్? 500 సెంటీమీటర్ స్క్వేర్కి ఈక్వల్. ఎందుకు అంటే ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు కదా. సో 25x అనేది 500 అవుతుంది. ఈ 25 నాట్ పంపిస్తే ఏమవుతుంది? x is equals to 500/25 అవుతుంది. సో 25 1s are 25 2s are and 20. So x value we got 20 centimeters. X we got. So what is A? 4 into 20. That is 80 centimeters. What is B? Simply x. That is 20 centimeters. Okay, we got the answers. Next.
Next, area of quadrilateral. So what is area of quadrilateral? Quadrilateral కూడా ఒక ఏరియా అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ దాట్ యాక్చువల్లీ? ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఈజ్ ఏ quadrilateral అనుకుందాం. ఇది ఒక quadrilateral అనుకుందాం ఏబిసిడి. ఎనీ లైక్ ఇట్ ఈస్ ఎనీ quadrilateral లైక్ అదర్ దెన్ parallelogram, rectangle, స్క్వేర్ అది కాకుండా జనరల్ quadrilateral యొక్క ఏరియా ఎలా కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే ఇది ఏసీ అనుకుందాం. సో ఇందులో we'll draw some perpendicular lines, that is from D to AC and B to AC. ఓకేనా? ఈ పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క లెంత్ ఏమనుకుందాం అంటే h1 అండ్ h2 అనుకుందాం. అండ్ ఈ డయామీటర్ మనకి ఎలాగో తెలుసు, అది D కదా. ఓకే, సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ quadrilateral? దట్ ఈస్ హాఫ్ ఇంటూ diagonal into that is D into sum of the perpendicular lines. ఓకేనా? that is h1 into h2. ఓకే, సారీ h1 ప్లస్ h2. అర్థమైంది కదా? ఇది క్వాడ్రిలేటరల్. మీరు ట్రెపీజియంకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ h1 plus h2. What is h1 and h2? h1 and h2 are perpendicular lines that is drawn from two vertices. Okay na? Got it? This is about area of a quadrilateral. We'll do the one example here. For example, area of quadrilateral ABCD, the diagonals will be given like AC ఎంత ఇచ్చారు అంటే 10 centimeters ఇచ్చారు. And lengths of the perpendiculars from B to D ఎంత ఇచ్చారు అంటే h1 and h2 ఎంత ఇచ్చారు అంటే 5 centimeters and 6 centimeters ఇచ్చారు. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని అంటున్నాడు. సింపుల్గా ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఎంత అని అంటున్నాడు. అంటే ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ డి ఇంటూ h1 ప్లస్ h2 కదా. సో హాఫ్ ఇంటూ డి ఎంత? దట్ ఈస్ డయాగ్నల్ ఈస్ 10 centimeters ఇంటూ h1 ప్లస్ h2 దట్ ఈస్ 5 ప్లస్ 6. నెక్స్ట్ హాఫ్ ఇంటూ 10 ఇంటూ 5 ప్లస్ 6 ఎంత? 11. 2 1s are 2 5s are. సో 5 ఇంటూ 11 ఈస్ 55 centimeters square. అంటే సింపుల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ ది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని చెప్పేస్తారు. అంటే మీరు ఈ ఫార్ములా యూజ్ చేయాలి అప్పుడు. ఓకేనా? పర్టికులర్గా వాళ్ళు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అని ఏరియా ఆఫ్ స్క్వేర్ అని అన్నప్పుడు మీరు ఆ ఫార్ములా వేయాలి. ఓకే, నెక్స్ట్ విల్ సి ఏరియా ఆఫ్ స్క్వేర్ పాత్ ఆర్ ఏరియా ఆఫ్ రింగ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది ఎలా కనుక్కుంటామంటే, సో మనకి ఈ స్మాలర్ సర్కిల్ అంటే ఈ పార్ట్ కనుక్కోవాలి, ఈ షేడెడ్ రీజియన్ కనుక్కోవాలి. ఇది కనుక్కోవడానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఏరియా ఆఫ్ outer ring or outer circle minus area of inner circle. ఈ పెద్ద దానిలో నుంచి ఈ చిన్న తీసేసామంటే మిగిలింది ఈ షేడే కదా, షేడెడ్ పార్టే కదా. అంటే ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ని నేను రేడియస్ ఎంత తీసుకుంటానంటే దీని రేడియస్ ఏమో నేను ఆర్ అనుకుంటాను, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఏమో ఆర్ అనుకుంటాను. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్కిల్? జనరల్గా పై ఆర్ స్క్వేర్ కదా. సో ఇది పై ఇంటూ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్ ఏమవుతుంది? పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. ఓకే, పై కామన్ తీస్తే పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ పాత్ ఆర్ ఏరియా ఆఫ్ రింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా, రేర్గా వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ఆర్క్. సో వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ది ఆర్క్? లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటే ఆర్క్ అంటే తెలుసు కదా, 2 రేడియస్ మధ్యలో ఉండే ఈ పార్ట్ ఉంటుంది, ఇది ఆర్క్ అంటాం. దీని యొక్క లెంత్ ఎలా కనుక్కుంటాము అంటే length is equals to x degrees by 360 into 2 pi r. ఎందుకు 2 pi r? The like here x is called the angle subtended by the arc of the sector. Okay, x అంటే ఏంటి? ఇది angle subtended by the two radiuses and into 2 pi r చేస్తే మనకి length of the arc వస్తుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఈజ్ ఏ ఇంటూ వాట్ ఈస్ దట్ ఎల్ఆర్, లెంత్ ఇంటూ దట్ ఈస్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇంటూ ఆర్ బై 2. సో దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ది 2D figures.
Thank you for watching this video. For more videos, subscribe to Abhishek Gantachala.